తప్పిపోయిన గొర్రె యేసు ప్రేమ కథ. వెలుగులేని ఈ విశాలమైన లోకంలో మనం తరచుగా దారి తప్పిన గొర్రెలవలే అయోమయంలో తిరుగుతూ ఉంటాం. మనకు సరైన దారి ఏదో తెలియదు. మనల్ని నడిపించేవారు కరువైనట్లు అనిపిస్తుంది. కాని మనకోసం ప్రేమతో వెతికే ఒక గొప్ప కాపరి ఉన్నారు. ఆయనే మన ప్రియమైన యేసు. ఆయన మన తప్పులను లెక్కచెయ్యరు. మనల్ని క్షమించి తిరిగి తన సురక్షితమైన ఒడిలోకి చేర్చుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆయన ఈ విషయం గురించి మనకు చెప్పిన కథ ఇది. అనగనగా ఒకానొక సమయంలో ఒక కాపరి ఉండేవాడు. అతనికి 100 గొర్రెల మంద ఉండేవి. ఆయన వాటిని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజూ వాటిని పచ్చిక బయళ్లకు తీసుకెళ్లడం, స్వచ్ఛమైన నీటి సెలయేరు దగ్గరకు నడిపించడం, సాయంత్రం కాగానే వాటిని సురక్షితంగా దొడ్డిలోకి చేర్చడం ఆయన దినచర్య. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు సాయంత్రం సూర్యుడు కొండల వెనుక అస్తమిస్తున్న వేళ కాపరి తన గొర్రెలన్నింటినీ లెక్కపెట్టడం ప్రారంభించాడు. 1, 2, 3, 98, 99. అరే అని మళ్లీ లెక్కపెట్టాడు. 99 మాత్రమే ఇంటికి వచ్చాయని ఆయనకు అర్థమయ్యింది. ఆయన గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యింది. 1 తక్కువగా ఉంది అని. మిగిలిన 99 గొర్రెలు సురక్షితంగానే ఉన్నాయి. కాని ఆ ఒక్క గొర్రె బహుశా దారి తప్పి చీకటి పడుతున్న ఆ లోయలో ఎక్కడో చిక్కుకుపోయి ఉంటుంది అని అనుకున్నాడు. ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ 99 గొర్రెలను ఆ పర్వతపు రాళ్ల మధ్య సురక్షితంగా విడిచిపెట్టి ఆ ఒక్కదానికోసం తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. రాత్రి చిక్కటి చీకటిని కప్పేసింది. చలిగాలి బలంగా వీస్తోంది. అడవి మృగాల అరుపులు దూరం నుండి వినిపిస్తున్నాయి. అయినా ఆ కాపరి వెనక్కి తగ్గలేదు. చేతిలో ఒక చిన్న దీపం పట్టుకుని మే మే అని బిగ్గరగా అరుస్తూ ప్రతి రాయి వెనుక, ప్రతి పొదచాటున వెతకడం ప్రారంభించాడు. దారిలో ముళ్లకంపలు తగిలి ఆయన వస్త్రాలు చిరిగాయి. రాళ్లు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా ఆయన ఆ నొప్పిను లెక్కచేయలేదు. ఆయన మనసంతా ఆ తప్పిపోయిన గొర్రెమీదే ఉంది. అది ఎంత భయపడుతోందో, దానికెన్ని గాయాలయ్యాయో అని తపించిపోయాడు. ఆయన మనలాంటి పాపుల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు. గంటల తరబడి వెతికిన తరువాత చివరికి ఒక లోతైన గుంటలో నుండి ఒక బలహీనమైన అరుపు వినిపించింది. అక్కడ అదిగో భయంతో వణికిపోతూ ముళ్లల్లో చిక్కుకుపోయి గాయాలతో ఉన్న ఆ చిన్న గొర్రెపిల్ల. ఆ కాపరి ముఖం వెలిగిపోయింది. ఆయన జాగ్రత్తగా ఆ గుంటలోకి దిగి ఆ గొర్రెపిల్లను తన చేతుల్లోకి తీసుకున్నాడు. దాని గాయాలను సున్నితంగా తుడిచాడు. దాన్ని గట్టిగా తిట్టలేదు. ఎందుకు వెళ్ళిపోయావ్ అని నిందించలేదు. బదులుగా అనంతమైన ప్రేమతో దాన్ని ఎత్తుకుని బలంగా ఉన్న తన భుజాలపై వేసుకున్నాడు. అలసిపోయినప్పటికీ ఆయన ముఖంలో చెప్పలేనంత ఆనందముంది. ఆయన దాన్ని ఇంటికి మోసుకుని వెళ్లి తన స్నేహితులను ఇరుగుపొరుగువారిని పిలిచి, నాతోపాటు సంతోషించండి, ఎందుకంటే తప్పిపోయిన నా గొర్రె దొరికింది అని ప్రకటించాడు. యేసు ఈ కథను ముగిస్తూ ఇలా అన్నాడు. అదేవిధంగా దారితప్పిన ఒక్క పాపి పశ్చాత్తాపపడి తిరిగి దేవుని చెంత చేరినప్పుడు పరలోకమంతా ఇంతకంటే ఎక్కువగా సంతోషిస్తుంది. మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు దేవుని ప్రేమ నుండి, సరైన మార్గం నుండి దారి తప్పుతాం. కాని ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు మనపై తన ప్రేమను ఎప్పుడూ వదులుకోడు. ఆయన మన కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇది కేవలం ఒక గొర్రె కథ కాదు. ఇది యేసు మనందరికోసం చెప్పిన ప్రేమ కథ. ఇది మీకోసం, నాకోసం చెప్పిన కథ.